మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ వాయిస్ బాగా వినపడుతుంది. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ఆ 16. ఇక్కడున్న లేఖనాలు సెలవిస్తున్న మాటలు బట్టి దేవుడు ఆ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క సమయంలో కొన్ని సంఘాలతో మాట్లాడుతూ ఉన్నది. ఆత్మ చెప్పు సంగతులను, ఆ యొక్క మాటలను ఆలకించిన వారి యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడతారు. ఇక్కడ అంటున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితి ఎలాంటి స్థితి అంటే ఆ, ఆ, ఇక్కడ అంటాడు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావంటున్నాడు. ఈ నులివెచ్చని స్థితి ఎందుకు, ఏ విధమైన స్థితి ఇది అంటే ఇప్పుడు లేఖనాలు చూస్తున్న మాటలు బట్టి ఒకటి దేవుని యొక్క సన్నిధిలో తిరుగుతున్న స్థితిలో దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ, అలాగే తమ యొక్క స్థితిని బట్టి లోక సంబంధమైన వాటిలో నడిపించబడుతున్న స్థితి ఇది నులివెచ్చని స్థితి. అందుకే అంటున్నాడు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో నడిపించబడుతున్నావు కనుక నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. మన యొక్క జీవితాలలోనే మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మంది మన జీవితాలలో నడిపించబడుతున్న పరిస్థితులను చూస్తే మనమే వారి జీవితాలలో ఈ విధమైన స్థితిలో ఎందుకు నడిపించబడుతున్నారా అని మనకే ఒక అసహ్యత పుట్టుతూ ఉన్న పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ యొక్క లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన దేవుడే అంటున్నాడు. ఈ యొక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ నులివెచ్చని స్థితి కలుగుతుంది? ఒకటి, మనిషి యొక్క జీవితంలో మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రేమ, మొదటి ప్రేమను విడిచిన పరిస్థితి. ఆ మొదటి ప్రేమలో వారి జీవితాలు నడిపించబడవలసిన వారు నడిపించబడలేని స్థితిలో నడిపించబడిన దాన్ని బట్టి వారు నులివెచ్చని స్థితికి వెళ్తున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది, అక్కడ చదువుకుందాం, త్వరగా చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో పైన వచనాలు కూడా చదవండి ఒక్కసారి. అవును చదవండి. చాలండి. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అంతకు ముందున్న ఆ యొక్క స్థితి, మొదటి ప్రేమ ఎలాంటిది అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు పౌరుషం గలవారవై ప్రయాసపడిన స్థితి కనబడుతుంది. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే ఒక దృక్పథం ఉండేది. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని ప్రేమ చేత అనేక మందితో కలిసిమెలుసుతో అనేక మందితో సమాధానకరమైన స్థితిలో నడిపించబడుతూ ఒక సంఘములో ఒక కుటుంబంగా ఏర్పరచబడి నడిపించబడుతున్న స్థితిలో ఉన్నాం. మరి ఇప్పుడు ఆ స్థితిలో ఎందుకు నడిపించబడట్లా అంటే నీలో ఉన్న మొదటి ప్రేమ చనిపోయింది.
ఇక్కడ అంటున్నాడు, చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు, నులివెచ్చని స్థితి ఉండకూడదు. అందుకే కదా మీతో ఒక మాట మాట్లాడాను అంతకుముందు. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే, 2 తలంపులు కలిగి ఉండి అట్టి మనుష్యుడు మనసుకుడై తన జీవితంలో అస్థిరుడు కనుక తనకి ఏమైనా ప్రభు వలన దొరుకుతుందని తలంచుకొనకూడదు అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, మీరు 2 మనసుకులు ఇక 2 అంటే 2 స్థితిని కలిగి ఉన్నారు. నులివెచ్చని స్థితిలో నడిపించబడుతున్నారు. వెచ్చగా లేరు, చల్లగా లేరు. అయితే మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఉంటే నేను నా నోట ఉమ్మి వేయ ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. వీటిలో ఎందుకు ఈ విధమైన స్థితిలో ఉన్నది అంటే, ఒకటి మన జీవితాలలో దేవుని సన్నిధిలో ఉన్న ప్రేమను విడిచిన పరిస్థితి. రెండోది, మన జీవితాలలో ఆ దేవునితో ఉత్సాహ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిలో విసుకక మనం దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ నడిపించబడుతున్న ఆసక్తి ఒకటి ఉంది. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో తమ జీవితాలను నడిపించబడుతూ ఎంతగానో ప్రయాసపడి నడిపించబడుతున్న స్థితి ఒకటి ఉంది. సంతోషంగా ఉత్సాహంగా దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు వద్దామా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వెళ్దామని ఆశ పుట్టుతూ ఉండొచ్చు. ఓ భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలని ఆశతో ఉన్నానని చెబుతున్నాడు. అంటే తన యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉందంటే, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు సంతోషించాలా, దేవుని యొక్క మందిరంలో నేను వెళ్ళి ఆయన సన్నిధిలో సంతోషించాలా, స్తుతించాలా అని ఆ యొక్క దృక్పాదం, అలాంటి ఆ యొక్క ఆశ మన జీవితాలలో విడిచిన పరిస్థితి. ఒకటి, కలిగిన ప్రేమను విడిచారు. 2, ఆ దేవుని సన్నిధిలో ఉత్సహించవలసిన వారు, ఆరాధించగలిసిన వారు, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఉత్సాహంతో దేవుని యొక్క మందిరమునకు వెళుతున్న వారు ఆ యొక్క స్థితిని విడిచిపెట్టిన దాన్ని బట్టి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మూడవదిగా ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో వారు చేయవలసిన ప్రార్థన మర్చిపోతున్న స్థితి. ఒకటి, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టారు. 2, తమ జీవితాలలో ఆరాధించగలిగిన వారు ఆరాధించకపోవడం వల్ల కలిగిన నులివెచ్చని స్థితి. 3, తమ జీవితాలలో చేయవలసిన ప్రార్థనను చెయ్యకపోతే పరిస్థితి కలుగుతున్న స్థితి, నులివెచ్చని స్థితి. ఆ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటున్నాడు కదా, సమూయేలు యొక్క భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను ఈ మనుషుల కొరకు ప్రార్థన చేయకపోతే నా జీవితంలో పాపం కలుగుతుంది అంటున్నాడు. మరి ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే, మన జీవితాలలో ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే పాపం కలుగుతుంది అంటే, మన ప్రార్థనలో మన జీవితాలు నిలిచిన వారమై ఆ ప్రార్థించే వారిగా మన జీవితాలలో ఆసక్తి చేత నింపబడాలి. అయితే ఇక్కడ నులివెచ్చని యొక్క స్థితికి ఎందుకు వెళుతుందంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసిన వారు ప్రార్థన చేయకుండా తమ జీవితాలు కొన్ని యొక్క స్థితిని బట్టి తమకు ఇష్టమైన వచ్చినప్పుడు, తమకు యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితులు అంటే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పుడు వేడుకుంటూ ఉంటున్న పరిస్థితులు కాదు. అలాంటి స్థితి కాదు మన జీవితాలలో. నిత్యము ప్రార్థించేవారిగా, నిత్యము మన జీవితాలలో ఆయన స్తుతించేవారిగా, నిత్యము ఆయన సన్నిధిలో ఆరాధించేవారిగా, నిత్యము ఆయన సన్నిధిలో మనం ప్రేమించే వారిగా మార్చబడాలి. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమించి మన కొరకు తన యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడు. ఈయన పంపించిన దానిలో ఏం చూస్తున్నాడు? ఎవరు నశింపక ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారికి నిత్య జీవం ఇవ్వాలని ఆశ. మరి నీ యొక్క జీవితంలో నులివెచ్చని స్థితికి ఎందుకు వస్తుంది అంటే, ఆయన కలిగిన దేవుని యొక్క సన్నిధిలో కలిగిన ప్రేమను ఎందుకు విడిచిపెడుతున్నావు? ఆయన సన్నిధిలో వచ్చిన నీ జీవితంలో ఎలాంటి ప్రయాసంతో నీ దేవుని యొక్క సన్నిధికి వచ్చి నడిపించబడ్డావో, ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని నడిపించుకున్న స్థితిలో, అలాంటి స్థితిలో ఉన్నవాడివి, అలాంటి జీవితంలో ఆరాధించగలుగుతున్నవాడివి, మరి ఆరాధించటం మర్చిపోతున్నావేంటి? ఇంకా నీ జీవితంలో ప్రార్థించవలసిన వాడివి ప్రార్థించటం మర్చిపోతున్నావేమిటి? లేఖనాలు చెబుతూ ఉన్నాయి, ఒక మాట అంటున్నాడు,
యాభో 50వ అధ్యాయము కీర్తనలో అంటాడు, 22వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, దేవునిని మరచువారులారా దీనిని యోచించుకోండి అంటున్నాడు. ఆలోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట కూడా అదే కదా. ఆయన ఏమంటున్నాడు, ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే హెచ్చరిక చేస్తున్నాడు. నా నోటి నుంచి ఉమ్మి వేసాను ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు మర్చిపోతున్న స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నేను అంటున్న మాట ఏమిటంటే, ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, ఈ యొక్క దేవుని మరచివారులారా దీనిని యోచించుకోండి, నేను మిమ్మల్ని చీల్చివేదును, లేని ఎడల ఎవడు మిమ్మల్ని తప్పించేవాడు ఒక్కడున్నాడు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న స్థితిని బట్టి కూడా అక్కడ అంటున్నాడు, నేను నోటి నుంచి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను అంటున్నాడు. మన జీవితాల్లో మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలి. 2, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించగలుగుతూ, దేవునితో ఉత్సాహ సంబంధమైన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆనందభరితులమై మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ఇక్కడ ఈ విషయంలో ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల మీదగా రాజుగా అభిషేకించబడిన వాడు. తన స్థితి జ్ఞాపకం చేసుకుంటే పెంట కుప్పల యొద్ద నివాసం కలిగిన వ్యక్తి దావీదు గారు. అతని జీవితం జ్ఞాపకం చేసుకుంటే అడవులలో, లోయలలో తన జీవితం నడిపించబడుతున్న వాడే. ఆ చిన్న నాటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ యొక్క మాటల చేత కానీ, దేవుని యొక్క సన్నిధిని కానీ విడిచిపెట్టిన వాడు కాదు. తన జీవితంలో ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో తన జీవితంలో గంతులు వేసిన వాడిగా కనబడుతున్న వాడిగా ఉంటాడు. ఇతని యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే పెంట కుప్పల యొద్ద నివాసము కలిగి ఉన్నప్పుడు కూడా ఆరాధించాడు. ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించబడినప్పుడు కూడా ఆరాధించాడు. ఇక్కడ అంటాడు, ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే 119వ అధ్యాయంలో అంటాడు, దినమునకు 7 మార్లు స్తుతించేవాడంట ఈ వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. అంటే దినమునకు 7 మార్లు స్తుతించే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజల మీద రాజు. ఈయన పరిపాలనలో ఎంత బిజీగా ఉంటాడు. మరి మన యొక్క జీవితాలలో మనం చేసే ఉద్యోగాల బట్టి కానీ, మనం చేసే పనులు బట్టి కానీ, మనం చేసే ఈ యొక్క ఏదైనా ఒక కార్యక్రమాలు బట్టి కానీ ఏం చేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉన్నాం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం, దేవుని యొక్క మార్గాన్ని ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే అని చెప్పి వెనక్కేసుకుంటున్న పరిస్థితులు కనబడతాయి. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దినమునకు 7 మార్లు స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు దావీదు గారు. మరి అలాంటి జీవితంలో మన జీవితాలు నడిపించబడాలి. ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆ విధమైన ధ్యానాన్ని తీసుకుంటున్నాడు, ఆ విధమైన ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. అసలు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడంటే ఈయన ఎంత సంతోషంతో నింపబడుతున్నాడంటే, ఒక మందస్సము, దేవుని యొక్క మందస్సము తీసుకెళ్తున్నప్పుడు దాని ఎదుట రాజు అని మర్చిపోయాడు, మర్చిపోయాడు. అక్కడ ఆ యొక్క వ్యక్తి అసలు ఉత్సాహంతో, సంతోషంతో గంతులు వేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయనను మర్చిపోయాడు, ఆయననే మర్చిపోయాడు, మర్చిపోయాడు. అక్కడ మేకాలు చూసి అంటుంది కదా, హీనపరిచింది. హీనపరిచినప్పుడు కూడా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఏం కాల, ఆమె హీనపరిచిన స్థితి, ఆమె జీవితంలో గర్భఫలం లేక గొడ్రాలుగా ఉన్న పరిస్థితి. ఎందుకు? ఆరాధించేవారు కొన్ని మందిని ఏ విధమైన హేళన చేస్తూ ఉంటారు, కానీ అదంతా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. దేవుడు ప్రతి పరిస్థితులను, జీవితాలను, అన్నిటినీ, హృదయమును అన్నిటినీ పరీక్షించే దేవుడు. అన్ని సమస్తం ఆయనకు తెలుసు కదా. ఇప్పుడున్న స్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది మన జీవితాలలో ఆటంకపరుస్తున్న పరిస్థితి. కానీ తగిన సమయంలో వారికి ఒక శిక్ష ఉందని వారికి తెలియదు, లోకులకి. కానీ మన జీవితాలలో మనకిచ్చిన యొక్క స్థితిని బట్టి మనం ఏం చేయబడాలి అంటే, ఆ మొదటి ప్రేమను కలిగి ఉన్న ప్రేమ మనం విడిచిపెట్టకూడదు. 2, మన జీవితాల్లో ఆయన సన్నిధిలో ఉత్సాహ సంబంధమైన వారిగా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నామే, అట్టి ఉత్సాహంతో మనం నింపబడాలి. 3, మన జీవితంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థించే వారిగా దేవుని సన్నిధిలో మనం నడిపించబడాలి. 4వదిగా ఒక మాట గుర్తు చేసి ఈ మాటలను
ముగిస్తాను. వాక్య ధ్యానం. ఈ వాక్య ధ్యానం అంటే ఈ యొక్క వాక్యమును మన జీవితాల్లో ధ్యానించినప్పుడే కానీ, వాక్యమును వినేనప్పుడే కానీ, మనం వినేవారిగా కాక దానిని అనుసరించి నడిపించబడేవారిగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నమాట అదే, సంఘము ఆత్మ చెప్పు సంగతులను చెవి గలవాడు వినుగాక అంటాడు. ఈ యొక్క మాటలో ఆ యొక్క ఆ యొక్క సంఘాలకు చెప్పినప్పుడు మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఈ సంఘముగా నడిపించబడుతున్న వారు ఏం చేయబడాలంటే, ఆత్మ చెబుతున్న సంగతులను గ్రహించి వాటిని విని వాటిని అనుసరించి నడిపించబడాలి. అలా నడిపించబడితేనే తమ యొక్క జీవితాలు ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి అది కారణమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ స్థితిలో మన జీవితాలు ఏం చేయాలంటే, ధ్యానించేవారిగా ఉండాలి, వాక్యమును అనుసరించేవారిగా ఉండాలి, తమ యొక్క హృదయాలలో వాటిని నింపుకుంటూ తమ జీవితాలు నడిపించబడాలి. ఈ యొక్క దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే, రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ, మన చేతిలో ఉండే ఈ పరిశుద్ధమైన గ్రంథం చేతిలో ఉండలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నీ యొక్క హృదయమే ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక పరిశుద్ధమైన ఆలయముగా, పరిశుద్ధమైన గ్రంథముగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, సామెతల గ్రంథంలో అంటాడు, నీ హృదయము వాక్యము నీ యొక్క హృదయం అనే పలక మీద రాసుకోండి అంటున్నాడు. ఎందుకు ఇది ఆత్మ సంబంధమైన మాట గ్రహించలేదు. అంటే సంగతులను దేవుడు తెలియజేసే సంగతులను, రాబో సంగతులన్నిటినీ ఈ పరిశుద్ధమైన గ్రంథంలో రాసి పెట్టాడు. ఈ ప్రకటన గ్రంథమే కానీ, దానియేలు గ్రంథం కానీ, ఇవన్నీ ఏమిటి అంటే ఒక ప్రవచించే గ్రంథాలు. ఆ రాబో కాలాల గురించి సంగతులను తెలియజేసే మాటలవి. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు కానీ, మన యొక్క స్థితిని బట్టి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. 4వ అనుభవం ఏమిటంటే, వాక్యములో మనం నిలిచి ఉందాం, వాక్య ధ్యానం చేద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్యము ప్రకారం మన జీవితాలను మార్చుకుందాము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మాతో తండ్రి ఈ దినమున మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు వెచ్చని స్థితిలో మేము ఉన్నామేమో, మాకు నా తండ్రి ఈ దినమున తెలియజేసిన మాటలు బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధికి వెళ్తున్నామా అయ్యా, నీ సన్నిధికి వెళ్తున్న మా జీవితాలలో ప్రేమను మర్చిపోయామయ్యా. నీ సన్నిధిలో నా తన ఉత్సాహ సంతోషంతో ఆరాధించగలిగిన, ఆత్మలో ఆనందించగలిగిన అయా నా తన్ని మర్చిపోతున్నాం అయ్యా. ఆరాధించగలుగుకుండా మా జీవితాలు నడిపించబడుతున్నాయేమో అయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణంగా నీకు లోబడి, ఆత్మచేత నింపబడి ఆనందించే భాగ్యం దయచేయండి. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారిగా ఉండినట్లుగా కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. నిత్యము నీ సన్నిధిలో వాక్య ధ్యానం చేసేవారిగా, వాక్యాన్ని వినేవారిగా, వాక్యాన్ని అంగీకరిస్తూ తమ జీవితాలు అయ్యా మా జీవితాలు నడిపించబడే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.